హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ తేజ. ఈరోజు మనం సాల్వ్ చేయబోతున్న ప్రాబ్లమ్ వచ్చేసి కన్వర్టింగ్ రామన్ న్యూమరల్ ఇంటూ ఇంటీజర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రామన్ టు ఇంటీజర్. ఇక్కడ మనకు జనరల్గా రామన్ న్యూమరల్స్ అంటే ఐ వి ఇవన్నీ వీటికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. ఐ అనేది 1 అని, వి అనేది 5 అని, ఎక్స్ 10, ఎల్ 50 అలా ఎం వరకు ఇచ్చాడు. అండ్ ఇక్కడ కొన్ని కన్స్టెంట్స్ కూడా ఇచ్చాడు అనమాట. ఒకవేళ 5 ముందు అదే వి ముందు ఐ ఉన్నదనుకో అది 4 కింద చూపించాలి. అండ్ ఎక్స్ ముందు ఐ ఉన్నదనుకో అది 9 కింద చూపించాలి. అంటే 1 నెంబర్ ముందు ఉంటే అది మైనస్ చేయాలన్నమాట. అదే ఎక్స్ తర్వాత ఎల్ తర్వాత సి వచ్చినాయి అన్నీ ప్రాబ్లం లేదు. బట్ బిఫోర్ చిన్న నెంబర్ వచ్చిందంటే మైనస్ చేయాలి అందులో నుంచి. సో ఇది బేసిక్ కండిషన్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. 3 ఐస్ వచ్చాయి, ఇది 3 కింద డినోట్ చేశాడు. ఈచ్ వాల్యూ 1 కింద అనమాట ఇది. అండ్ ఇక్కడ వి ఒక 5, ఎల్ అనేది 50 అండ్ ఈ 3 కలిపితే 5 + 3 8, 58. ఇక్కడ ఒకటి చూడండి, 5కి ముందు 1 అనేది వచ్చింది. సో దాన్ని 4 కింద తీసుకున్నాడు రెండు కలిపి, ఇలా కలిపి ఐ అండ్ వి 4. సో ఈ విధంగా దీనికి మనం కోడ్ రాయాలి. ఫస్ట్ మనకి ఇచ్చేది స్ట్రింగ్ కాబట్టి మనం స్ట్రింగ్ యొక్క లెంత్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అన్నిటికన్నా ఇంట్ లెంత్ ఈక్వల్స్ టు s.lmgt. ఓకే, ఇంత స్ట్రింగ్ ఇలా తీసుకోవద్దు సార్. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన వేరియబుల్స్ ఏంటంటే నెంబర్ అనేది ఒకటి తీసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మనం ఒకవేళ ప్రీవియస్ వాల్యూ చెక్ చేయాలి. ప్రీవియస్ వాల్యూ అనేది నెంబర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి దాన్ని వదిలేస్తాం. ఒకవేళ నెంబర్ కన్నా తక్కువ ఉందనుకోండి దాన్ని మైనస్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఇన్ని కండిషన్స్ చెక్ చేయాలి ప్రతి నెంబర్కి. సో ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ ఎల్స్ రాయం కాబట్టి దీనికి స్విచ్ కండిషన్స్ రాస్తాం. అండ్ అంతేకాదు ఇక్కడ ఉన్న స్ట్రింగ్ అనేది ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేయాలి కాబట్టి మనం ఫర్ లూప్ అనేది రాయాలి. అండ్ మనం ఫర్ లూప్ లోపల స్విచ్ కండిషన్స్ అనేవి రాస్తాం అనమాట. ఐ మీన్ స్విచ్ స్టేట్మెంట్ అనేది రాయాలి చెక్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ రాయాలి. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు, ఓకే, ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్ అనేది రాయాలి. స్విచ్ s.character at i. ఓకే, ఈ స్విచ్ స్టేట్మెంట్లో డిఫరెంట్ కేసెస్ అనేవి రాయాలి. ఇదంతా నేను కాపీ పేస్ట్ చేసేస్తున్నా. కేస్ అనేది ఒకవేళ ఐ అనుకోండి, ఐ దగ్గర ఉన్న వాల్యూ ఇది 1, నెంబర్ వాల్యూ అనేది 1 కింద తీసుకుంటుంది. అండ్ ఒకవేళ అయిపోతే బ్రేక్, ఎందుకంటే మళ్ళీ చివరి వరకు ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి దానిలో బ్రేక్ రాసిన ఇది కామన్ అనమాట స్విచ్ కేసులో. ఇది ఫస్ట్ ఐ అనే వాల్యూ లెంత్ -1 కదా, లేదా ఇక్కడ ఎల్ దగ్గరికి వెళ్ళింది, ఎల్ చెక్ చేసింది 50 అనే వాల్యూ వచ్చేసింది అనమాట ఫస్ట్. నెక్స్ట్ 5 దగ్గరకు వచ్చింది, 5 తీసుకుంది. ఓకే, నెక్స్ట్ ఐ దగ్గరకు వచ్చింది, 1 తీసుకుంది. ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తుంది, 0 వరకు అవుద్ది అనమాట. ఇక్కడ మనం ఇంకో 2 కండిషన్స్ రాయాలి. ఆ అంటే చెప్తా చూడండి. ఇఫ్ నమ్ లెస్ దాన్ ప్రీవియస్. ఓకే, ప్రీవియస్ వాల్యూ అనేది నంబర్ కన్నా తక్కువ ఉందనుకోండి మనం మైనస్ చేయాలి. ఎందుకు, సపోజ్ ప్రీవియస్ వాల్యూ ఏముంటుంది, 1 ఉంది సపోజ్, నెక్స్ట్ నెంబర్ 5 వచ్చింది. ఈ 5 కన్నా 1 తక్కువ కదా, సో మనం మైనస్ చేయాలి 5 నుంచి 1ని. అప్పుడు 1విని ఒక 4 కింద తీసుకున్నాం మనం, 5 అనేది మానేసి. ఓకే, సో ఆన్సర్ మైనస్ ఈక్వల్స్ టు నంబర్, ఎల్స్ ఆన్సర్ ప్లస్ ఈక్వల్స్ టు, ఒకవేళ నార్మల్గానే ఉంటే ఆన్సర్కి యాడ్ చేసేయాలి. అండ్ ప్రతిసారి ప్రీవియస్ వాల్యూ ఈక్వల్స్ టు నంబర్, అది. అండ్ లాస్ట్లో రిటర్న్ నాట్. అంతగా అంటే యా, మరి టూ మచ్ లెంబీ చేస్తుంది.